ఇక మార్కెట్ హోటల్లో జరుగుతున్న ఈ సదస్సును ఇప్పుడు లైవ్లో చూద్దాం. అతను మనవి చేస్తూ ఈ విషయం బాగా ప్రచారం జరుగుతూ ఉంది, మీరు ఇట్లాగే మెయింటైన్ చేయండి అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో నేను మీకు మనవి చేసేది ఒకటే, తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యను అధిగమించడం కోసం చాలా పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 91,500 కోట్ల రూపాయలు 91,500 crores ఖర్చు చేయడానికి రాబోయే 3-4 సంవత్సరాల్లో ఖర్చు చేయడానికి ప్రణాళిక రచన చేయడం కాదు, ఆ నిధులను సమకూర్చుకోవడం కూడా జరిగింది. కంప్లీట్గా వర్క్స్ టేక్ ఆఫ్ అయినాయి. భారతదేశ చరిత్రలో గతంలో ఎప్పుడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వాన్ని ఒప్పించి పర్యావరణ శాఖ యొక్క మన్ననలు పొంది థర్మల్ పవర్ ప్లాంట్ యుఎంపీపీ అంటారు దాన్ని, అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ను ఇండియాస్ లార్జెస్ట్ యుఎంపీపీ దామరచర్ల మండలం నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసుకోవడానికి మొత్తం కార్యక్రమం అంతా 5,000 ఎకరాల భూమిని కూడా పర్యావరణ శాఖ అనుమతి కూడా మనం ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. త్వరలోనే ఇక ముందు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండవు మనకి, ఎందుకంటే ఈ సంవత్సరమే మన ఓన్ ప్రొడక్షన్ ఒక 2,000 మెగావాట్లు మనకు అడిషనల్గా యాడ్ కాబోతూ ఉంది. మరొక 750 మెగావాట్ల పవర్ని కూడా 770 మెగావాట్ల పవర్ని కూడా కృష్ణపట్నంలో ఉన్నటువంటి థర్మోటెక్ సంస్థ నుంచి మన జెన్కో కొనుగోలు కూడా చేయడం జరిగింది. పీపీఎల్ సంతకాలు కూడా అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నదానికి అడిషనల్గా ఇప్పుడు మనకున్న పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ థర్మల్ కెపాసిటీ ఏమో 4,320 మెగావాట్స్ ఉంది. థర్మల్ కెపాసిటీ 2,300 అండ్ ఆడ్ ఉంది. మన ఐడల్ కెపాసిటీ మనం అది విశ్వసనీయమైన పవర్ కాదు, థర్మల్ పవర్ మాత్రమే మనం విశ్వసించదగ్గటువంటి పవర్. అట్లాంటి పవర్ మనకు ఉండేది కేవలం 4,320 మెగావాట్స్ మాత్రమే ఉంది. అయినా ఈ సంవత్సరం కొనుగోలు చేస్తూ డిసిప్లిన్ పాటిస్తూ ఇంటర్నల్ ఎఫిషియన్సీ పెంచుకుంటూ మనం పవర్ సప్లై చేయగలుగుతూ ఉన్నాం. ముందు రాబోయే రోజులలో మరొక 2,700 మెగావాట్స్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్, ఈ డిసెంబర్ లోపే ఆల్మోస్ట్ అందుతుంది. కాబట్టి ఇంకా కరెంటు కోతలు ఇంచుమించు ఉండవని మనం చెప్పుకోవచ్చు. చాలా ధైర్యంగా మనం ముందు కూడా పోవచ్చు. కరెంటు సంబంధించినటువంటి ప్రాజెక్టులు మీ జిల్లాలో వాటి నిర్మాణాలకు సంబంధించి ఏదైనా మీ చొరవ అవసరం పడితే కరెంటు లైన్లు వేసే సందర్భంలో కానీ ఇతరత్ర సందర్భాల్లో కానీ విద్యుత్ శాఖ అధికారులతో పూర్తి స్థాయి కోఆపరేషన్ అందించాల్సిందిగా ఈ సందర్భంగా నేను జిల్లా కలెక్టర్లకు సూచిస్తూ ఉన్నాను. ఆ తదనంతరం మీ అందరికీ తెలుసు, ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు ఆధునిక ప్రపంచ పోకడలలో పరిశ్రమకు ఉన్నటువంటి విలువ మీకు తెలుసు. పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ రంగం దాన్ని వృద్ధి చేసుకోవడం ఈరోజు మోడర్న్ వరల్డ్ ముందుకు పోతున్నటువంటి సందర్భం. అందులో భాగంగానే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి భూమి మన దగ్గర ఉంది కాబట్టి, మనకు అందుబాటులో ఉంది కాబట్టి గతంలోనే జిల్లా కలెక్టర్లందరినీ కోరడం జరిగింది. ల్యాండ్ బ్యాంక్ స్థిరీకరించండి, అది పరిశ్రమల శాఖకు మనం కేటాయించి ఇన్వెస్టర్స్కి పరిశ్రమ స్థాపించే వాళ్ళకి ఆఫర్ చేయడానికి మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పాం. దాని మీద ఇంకా కొంచెం సమగ్రంగా ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా మీరు సర్వే చేయించి ఆ ల్యాండ్ బ్యాంకు స్థిరీకరించాలని చెప్పి అది కూడా టాప్ ప్రయారిటీ ప్రోగ్రాంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను జిల్లా కలెక్టర్లందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మేజర్ ఇరిగేషన్ కార్యక్రమం మీకు తెలుసు, మంచి మనకు అవకాశాలు ఉన్నాయి, వనరులు కూడా ఉన్నాయి. కొంత రీఇంజనీరింగ్ అవసరమైన తెలంగాణకు ప్రాజెక్టులకు రూపకల్పన జరుగుతూ ఉంది. ఆ వివరాలన్నీ త్వరలోనే మీ ముందుకు వస్తాయి. వాటన్నిటినీ కూడా ఆ వచ్చిన సందర్భంలో భూసేకరణ కానీ ల్యాండ్ అక్విజిషన్ కానీ ఇతరత్ర ఉండేటువంటి పనులు కానీ వీలైనంత స్పీడ్గా చేయాలని చెప్పి అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చి ఆ ట్రెడిషనల్ మెథడ్స్ పక్కన పెట్టి చేస్తేనే మనకు సత్వరం ప్రాజెక్టు అమలవుతాయి. కాబట్టి ఆ చర్యలు కూడా మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా తెలంగాణకు హరితహారం అనే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నది. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ బృహత్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ విషయాలు ముందు మనకు చర్చల్లో వస్తాయి. అది కూడా చాలా టాప్ ప్రయారిటీ ప్రోగ్రామ్గా ఉంది. ఇప్పటికిప్పుడు నేను మీతో మనవి చేసేది, మీ జిల్లాలో అందరూ కూడా జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్లు సమన్వయం చేసుకొని నర్సరీలలో పెరుగుతున్న మొక్కలను ఇంకా బాగా పెంచి ఏపుగా పెంచి అవి సరఫరా అయ్యేటువంటి ఆ యొక్క లాజిస్టిక్స్ అన్ని కూడా డిసిషన్ తీసుకొని ఏ విధంగా గ్రామానికి సరఫరా చేయాలో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని దానిలో ప్రజలను బాగా ఇన్వాల్వ్ చేసి ముందు పోవాల్సిందిగా నేను మీ అందరినీ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాల సమాహారంగా నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, ప్రగతి పథంలో పయనింపజేయాలని చెప్పి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. మీ అందరికీ తెలుసు, కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంటే కేవలం
మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు మాత్రమే గతంలో ఉండేవారు. కానీ ఇప్పుడు మనం జిల్లా నుంచి జిల్లాలకు పోలీసు నాయకులుగా ఉన్నటువంటి, పోలీస్ డిపార్ట్మెంట్కు సారథులుగా ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి ఎస్పీలందరినీ కూడా ఈ కార్యక్రమానికి రమ్మని మనం కోరడం జరిగింది. అదేవిధంగా మీతో పాటు ఇంకా జిల్లాలో ఉండేటువంటి అనేక మంది అధికారులను కూడా ఈ కార్యక్రమానికి రప్పించడం జరిగింది. దీంట్లో పెద్ద రహస్యమేం లేదు. ప్రభుత్వం అంటే మనం అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం వేరియస్ డిపార్ట్మెంట్లుగా ప్రభుత్వంలో పనిచేస్తూ ఉంటాం. కానీ గవర్నమెంట్ ఈజ్ డెఫినెట్లీ వన్ అంబ్రెల్లా. అందరం కలిసి జిల్లాలో వచ్చే ఏ సమస్యనైనా సరే, మేము పోలీసులకు మాకు దీంతో అవసరం లేదని పోలీసులు అనుకున్నా, మేము కలెక్టర్లు మాకు పోలీస్ శాఖతో పని లేదని కలెక్టర్లు అనుకున్నా, సమన్వయం దెబ్బతింటుంది, అనుకున్న రిజల్ట్స్ రావు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో, పరిపాలన క్రమంలో అన్ని విభాగాలు కూడా అందరం కూడా కలిసి వన్ టోన్లో ముందుకు పోతేనే ఒక రిసౌండింగ్ ఎఫెక్ట్తో ప్రజల్లో ఎఫెక్ట్ వస్తుంది. ఒకసారి ప్రజల్లో ఆ జిజ్ఞాస మనం కలిగించగలిగితే అనుకున్న ఫలితాలు మనం రాబట్టగలుగుతాం. వీటన్నిటిని మించి చివరిగా నేను మీ అందరితో మనవి చేసేది, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామిక ప్రభుత్వంగా ఉన్నాం, ప్రజాస్వామిక సెటప్లో ఉన్నాం. కానీ ప్రజలకు ప్రభుత్వం అంటే అది ఏదో సపరేట్ అన్నట్టుగా, ప్రజల నుంచి ఐసోలేటెడ్గా ఉన్నట్టుగా ఇప్పటివరకు ప్రజల్లో భావనలు ఉన్నాయి. ప్రభుత్వం అంటేనే దాని మీద ఫైట్ చేయాలా, దాని మీద పోరాటం చేయాలా, పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వంలో పనులు జరగవు అనేటువంటి అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి. వాటన్నిటిని నిర్మూలించాలంటే ప్రజల్లో మనందరం ఎంత మమేకమైతే అంత గొప్పతనం మనది, ఆ గొప్పతనం మనకు వస్తుంది. ప్రజల్లో ప్రజలుగా కలిసిపోయి, మనం బ్రిటిష్లో లేం, బ్రిటిష్ రిజియంలో లేం, లేదా నియంతృత్వ రిజియంలో లేం, ప్రజల్లో పాలు నీళ్ళలాగా కలిసిపోయి ఎంత గొప్పగా వాళ్ళ మధ్య మమేకమైతే అంత గొప్పదనం మనకు ఆపాదించబడుతుంది. కాబట్టి ఆ విధంగా చేసిన సమాజాలన్నీ కూడా చాలా గొప్పగా పోయినాయి. అన్నిటిని మించిన శక్తి ప్రజాశక్తే. కాబట్టి ప్రజలను సంఘటితపరుస్తూ, ప్రజల సంఘటిత పడడంలో వారి యొక్క సంఘటిత శక్తిలో ఉండేటువంటి పవర్ ఏమిటో వాళ్ళకి తెలియజేస్తూ, కమ్యూనిటీ పార్టిసిపేషన్లో ఉండేటువంటి బలాన్ని, పార్టిసిపేటరీ డెవలప్మెంట్లో ఉండేటువంటి బలాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, వారిలో ఒకరుగా కలిసిపోతూ మనందరం ముందుకు పోతేనే అనుకున్న ఫలితాలు మనం సాధించగలుగుతాం. అటువంటి ఫలితాలు సాధించడంలో మీరంతా విజయం సాధిస్తారని ఆశిస్తూ, ఆ స్ఫూర్తిని మీకు భగవంతుడు కలిగించాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.